సింహగిరిగా ప్రసిద్ధి చెందిన మడిక్సిర కొండపైకి చేరుకోవడానికి 7 ద్వారాలు అయితే ఉన్నాయి. అందులోని దక్షిణ ద్వారం దగ్గర నిర్మించబడింది శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఈ దేవాలయం చాలా గొప్ప చరిత్ర అయితే ఉంది. ఒకప్పుడు మడిక్సిరాను పాలించినటువంటి పాలయ్య గారు అయినట్టు మురారిరావు గారి తండ్రి హిందూరావు గారు అందుడు. ఆయనకు కలలో శ్రీ వెంకటేశ్వర స్వామి గారు వచ్చి విజయనగర సామ్రాజ్యం వేసవి రాజధాని అయిన పెనుగొండలో కోనేరులో విగ్రహం అయితే ఉంది. ఆ విగ్రహాన్ని మడిక్సిరాలో నిర్మించాలని కోరారు. ఆ తర్వాత ఆయనకి కళ్ళు కూడా వచ్చాయి. అలా నిర్మించిన తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అయితే ఏర్పడింది. ఓం నమో వెంకటేశాయ. భక్తమాశలకు స్వాగతం సుస్వాగతం. మడక్సిరాలో వెలిసినటువంటి కోట వెంకటరమణ స్వామి దేవాలయంలో అతి పురాతన దేవాలయం అయినటువంటి ఈ యొక్క దేవాలయంలో 500 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఈ యొక్క దేవాలయంలో పుష్కర గోపుర కుంభాభిషేక మహోత్సవం ఈ నెల శుక్రవారము, శనివారము, ఆదివారము వైభవంగా జరుగుతుంది. శుక్రవారం ఉదయం వాస్తుహోమము, సాయంకాలం అంకురార్పణము, శనివారం ఉదయము నిత్యహోమము, సాయంకాలము శయ్యాదివాసము, ఆదివారం ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు భక్తాదులతో రాజగోపురానికి కలశాభిషేకము, ఉదయం ప్రాణప్రతిష్టాపన కార్యక్రమం, తర్వాత సాయంకాలం సామూహిక శ్రీవారి కళ్యాణోత్సవం ఉంటుంది. ఇక 10వ తేదీ సాయంత్రం 5 గంటలకి అంగరంగ వైభవంగా శ్రీవారి గ్రామోత్సవం ఉంటుంది. ఈ యొక్క ఉత్సవాలన్నీ పాంచరాత్ర ఆగమరీతిగా వైభవంగా భక్తుల యొక్క సహాయ సహకారాలతో జరుగుతుంది. కాబట్టి భగవద్భక్తులందరూ ఇదే ఆఫకారంగా భావించి ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొని సహాయ సహకారం అందించి కార్యక్రమాన్ని జయప్రదం చేసి స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఇట్లు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ సేవా సంఘం మడకసిర. ఓం నమో వెంకటేశాయ.